నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, అసలు మన శాస్త్రంలో స్త్రీలకి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. పెళ్ళయిన తర్వాత ఒక స్త్రీకి ఆమె చేసుకునే పుణ్యంలో ఆమెకే ఉంటుంది. లేదా తన భర్త ఒక 50% పుణ్యం చేసుకుంటే 50% పుణ్యము ఈ స్త్రీకే వస్తుంది. ఆయన చేసుకునే పాపంలో మాత్రం భాగాన్ని దేవుడు ఎప్పుడు కూడా వెయ్యలేదు. ఎందుకని స్త్రీలకి ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు సృష్టించారంటారు? మామూలుగా సృష్టిలో స్త్రీ మాతృస్వరూపిణి, ప్రకృతి మాతృస్వరూపిణి. స్త్రీ పురుషుడు అని ఏమి ఉండదు. జనరల్ గా సృష్టిలో పరమాత్మ అయినటువంటి మహావిష్ణువు తాను బ్రహ్మ పదార్థము తాను అనేకం అవ్వాలనుకున్నాడు. అనేకం ఒక్కడు బోరు కొడుతుంది కదా మనల్ని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తే, అందుకని ఇద్దరు ముగ్గురు ఉండాలి కాబట్టి అని అనుకున్నాడు. అప్పుడు సంకల్పం ఏం చేశాడు, ఆయనలో ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఇలా ఉన్నాము, ఇది దేవుడు అనుకుంటే లోపల నుంచి వచ్చే శక్తి, కదిలే శక్తి అమ్మవారు, చైతన్య శక్తి. అంటే అగ్ని దాని దాహక శక్తి రెండు ఎలాగైతే ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టిబుల్ పవర్ రెండు ఇన్సపరబుల్, విడదీయలేం. వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్, స్పీచ్ అండ్ ఇట్స్ మీనింగ్, భాగార్థం అంటాం. అందువల్ల దాన్ని కూడా ఎవరు మనం విడదీయలేం. సో ఉండడమే ఈ సృష్టిలో పురుషుడితో పాటు, అంటే పరమాత్మతో పాటు లోపల స్త్రీ శక్తి లోపలే ఉంది. సృష్టిలో ఆయనలో ఉన్న స్త్రీ పురుషుల కలయికే సృష్టి. ఆ పరమాత్మ మాయల స్వరూపమే. పరమాత్మ ఉంటాడు, మాయ దాన్ని ఆవరించి ఉంటుంది. ఆ మాయ అమ్మవారు అనమాట. సో దీన్ని ఎవరు విడదీయలేరు. ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ మాయ స్త్రీ స్వరూపిణి కాబట్టి ప్రకృతిగా వచ్చింది. ఆ ప్రకృతి అంతా కూడా పుట్టింది కాబట్టి ఆ జనని అని అన్నారు. పుట్టించేది జనని. దానికి ప్రతీక స్త్రీమూర్తి కాబట్టి, అమ్మవారు కాబట్టి, ఈ సృష్టి అంతా కూడా జరగాలి కాబట్టి స్త్రీకి తల్లి కాబట్టి ఆ స్థానం ఇచ్చారు. ఇప్పుడు తల్లి నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం అన్నారు. అంటే గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, ఇలాలో తల్లిని మించినటువంటి పరదేవత లేదు. స్త్రీ ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప కాబట్టి, స్త్రీ అందరికీ తల్లి కాబట్టి, జనని కాబట్టి స్త్రీకి హిందూ మంత్ర ధర్మంలో ఆ స్థానాన్ని ఇచ్చింది. ఓకే, ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు స్త్రీలకు కొన్ని ధర్మాలు ఇచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, పాపం ఋతుస్రావం జరుగుతుంది, తర్వాత పిల్లలకు పుట్టిస్తారు. పిల్లలు పుట్టించినప్పుడు ప్రతిసారి డెలివరీ కూడా స్త్రీకి పునర్జన్మే, మళ్ళా చచ్చిపోవడమే అనమాట. స్త్రీ బతుకుతుందో బ్రతకదో కూడా తెలీదు డెలివరీ అయ్యేటప్పుడు. అంటే ఇది కేవలం స్త్రీ అంటే కేవలం మనుషులే కాదు, జంతువులైనా అంతే. అందువల్లనే మళ్ళీ దేవుడు బ్రతికి బయటపడిన తర్వాత, ఆ డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలు ఇద్దరు బాగున్న తర్వాత అమ్మయ్యా అనుకోవాలా. అంత డేంజర్. త్యాగానికి మారుపేరు స్త్రీ కాబట్టి సాక్రిఫైస్. అంతేకాకుండా తల్లి స్థానము, ఈ విషయం తెలియకే చాలా మంది ఏం చేస్తారంటే పెళ్ళైనప్పుడు భార్యను హీనంగా చూడడము, దాన్ని ఏమంటారు వివక్షతతో చూడడము, వాళ్ళ చెల్లుల్ని వాళ్ళ అమ్మల్ని మంచిగా చూసుకోవడము, ఇటు అత్తగారుల్ని వీళ్ళని సరిగ్గా చూడకపోవడము, ఇవన్నీ చేస్తాడు. కానీ ఇవన్నీ అజ్ఞానంతో చేసే పనులు. యాక్చువల్గా ఏంటంటే తల్లి స్థానంలో తనను 30 సంవత్సరాలు పెంచినటువంటి తల్లి స్థానంలోకి నెక్స్ట్ కంటిన్యూషన్ మదర్గా భార్య వస్తుంది. సో ఎవ్రీ వైఫ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మదర్. ఎలాగైతే నీ తల్లి దగ్గర నువ్వు వినయంగా ఉన్నావో అంతే ప్రేమని, అంతే దీన్ని భార్యకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది మన స్కూళ్ళల్లో, మనకి గురుకుల వ్యవస్థ లేదు కాబట్టి చెప్పరు. కాబట్టి మనం భార్య రాగానే వేధించడము, తిట్టడము, ఇంకొక పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడము, ఈ భార్యని వివక్షతో చూడడము, వేదనకు గురి చేయడము, ఇవన్నీ మానవుడు చేస్తాడు. కాబట్టి వీడిలో సగం పుణ్యం పీకేసి పాప స్త్రీ మౌనంగా భరిస్తుంది. కాబట్టి తల్లి స్థానంలో ఉన్న, భార్య స్థానంలో ఉన్న, అందుకని భగవంతుడు ఒక నిర్మాణం పెట్టాడు. వీడు చేసే పూజల్లో, వీడు చేసే పుణ్యంలో 50% తీసుకొచ్చి భార్యకి ఇచ్చేయమన్నాడు, జీతబత్యాల్లాగా. ఎందుకని మన ధర్మశాస్త్రం చెప్తోంది 10% మామూలుగా ఎవడు సంపాదించినా 10% తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే కుదరదు. హిందూ ధర్మశాస్త్రమే చెప్తుంది. మరి అలాగా ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ యొక్క నారదుడు బోయవాడు, వాల్మీకి బోయవాడుగా ఉన్నాడు ఫస్ట్. ఆ బోయవాడుగా ఉన్నటువంటి వాల్మీకి రోజుకొక జంతువులను చంపేస్తున్నాడు, దారి పొడుగున వచ్చిన వాళ్ళని దొంగతనం చేస్తున్నాడు, దొంగతనాలు చేసి సంపాదిస్తున్నాడు. ఆ డబ్బు తీసుకెళ్లి భార్య పిల్లలకి ఇస్తున్నాడు.
వాడు పూర్వజన్మలో పుణ్యం చేశాడు. వాడు పుణ్యము మనకైనా సరే మనం పుణ్యము చేసిన పుణ్యము అక్కరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరో మహాత్ములు ఎదురవుతారు. మహాత్ములు ఎదురయ్యి ఇక మన పాప జీవితం ఆ రోజుతో పోతుంది. వచ్చి వివేకం నేర్పిస్తారు. బోయేవాడికి అలా నారద మహర్షి, దేవతల ఋషి అయినటువంటి నారద మహర్షి, నారము అంటే జ్ఞానము, అంటే ఇచ్చేది. మనకైనా సరే నారదుడు వస్తాడు మనకి. మన పుణ్యం వచ్చినప్పుడు వచ్చేది నారదుడే, మిగతా వాళ్ళు ఎవరు రారు. వచ్చి ఏం చేస్తాడు, ఎందుకు చేస్తున్నావురా నాయన ఇదంతా అంటే, నా భార్య పిల్లలను పోషించడం కోసం అంటే, అయితే ఒక పని చేయి, నీ భార్య దగ్గరికి వెళ్ళి ఈ 50% తీసుకుంటుందా తీసుకోదా, నీ పుణ్యంలో డబ్బులో వాటా తీసుకుంటుంది కదా, పాపంలో వాటా తీసుకుంటుందా తీసుకోదా అడుగు అంటాడు. వెళ్ళి నువ్వు పాపంలో వాటా తీసుకుంటావా అని భార్యని అడిగితే ఆమె ఏమంటది, అది ఏ ధర్మశాస్త్రంలోనే లేదు, నేను ఎందుకు తీసుకుంటాను, నీ పుణ్యం ఇస్తాను, నువ్వు పోషించడం బాధ్యత, నీ బాధ్యత నువ్వు నాకు పోషించాలా, నువ్వు దొంగతనమే చేస్తున్నావో, ఏం చేసి తెస్తున్నావో, మోసాలు చేసి తెస్తున్నావో, కష్టపడుతున్నావో నాకు తెలీదు, ఆ వచ్చిన డబ్బు మాత్రమే నాకు వాటా, నీ పాపంలో నేను వాటా తీసుకుని ఉంటది. వెంటనే రాగానే మనవాడు జ్ఞానోదయం అయింది. ఇటువంటిప్పుడు నేను ఇలా చేస్తున్నాను అని అప్పుడు ఏం చేస్తాడు, అటువంటి బోయవాడు మహాత్ముడైపోయాడు. మనిషిగా అయిపోయి ఒక జంట పక్షులను కొడితే అది ఒక ఆడదాన్ని కొట్టేస్తే మగది ఏడుస్తుంటే ఆ శోకముతో చేసినటువంటి ఆ ఆక్రందన శ్లోకంగా మారి వాల్మీకి రామాయణం మనకు వచ్చింది. కాబట్టి భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది. దీనికి ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఎందుకు పెట్టారంటే, లా అండ్ ఆర్డర్ ఆయన బాస్, దేవుడు బాస్ కాబట్టి ఆయన పెట్టాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ట్రిపుల్స్ వెళ్తే పట్టుకొని వేసేయాలో అని అంతే, బొక్కలా వేసేయాలా అన్నారు. ఎందుకనండి అని అంటే అది రూల్, కాన్స్టిట్యూషన్ మనం పెట్టుకున్నాం. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా స్త్రీకి సగం పుణ్యం ఇస్తారు. అలాగే మళ్ళీ స్త్రీ చేసుకున్న పుణ్యం స్త్రీ దగ్గరే ఉంటుంది, భర్తకి ఎవరు. తన కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి. ఈ విధంగా నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నారు. ఏ స్త్రీ అయినా సరే బాల్యంలో తండ్రి హయాంలో ఉంటుంది, యవ్వనంలో భర్త హయాంలో పర్యవేక్షణలో ఉంటుంది, తర్వాత వార్ధక్యం వచ్చిన తర్వాత పిల్లల హయాంలో ఉంటుంది. ఎప్పుడూ పాపం స్త్రీకి స్వేచ్ఛ ఉండదు. ఇది ఇంకొక యాంగిల్లో చూడాలి. తండ్రి అల్లారు గారాబంగా చూసుకుంటాడు, అలాగే భర్త అంత గారాబంగా చూసుకోవాలా ఈమెని, భార్యని. అలాగే పిల్లలు అంత గారాబంగా తల్లిని చూసుకోవాలి. అంతేకాని పెళ్ళానికి భయపడి తల్లిని ఓల్డేజ్ హోమ్లో వేసి, తల్లిని పెద్దవాడి దగ్గర 3 నెలలు, పెద్దన్న దగ్గర తండ్రినేమో చిన్న కొడుకు దగ్గర 3 నెలలు ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసి తల్లిదండ్రులను ఇద్దరిని రాక్షసంగా విడదీసేస్తున్నారు. అదే తల్లిదండ్రులు పేదరికంలో ఉన్న ఈ 4 పిల్లల్ని వాళ్ళు ఎక్కడ విడదీయనివ్వలేదు. విడదీయకుండా వాళ్ళు గంజి తాగుతున్న 4ని కలిపి ఉంచారు. ఈ వివక్షత ప్రజలు తెలుసుకోవాలా. ఇప్పుడు పేదవాడు అలా చేస్తున్నాడంటే అర్థం ఉంది. తల్లిదండ్రులను ఎక్కడో చూడలేక బాగా బలిసి సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే చేస్తే ఇంకేం చెప్తాం. కాబట్టి స్త్రీకి ఒక ఔన్నత్యము, త్యాగము. హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీ జగన్మాత, నదిని స్త్రీలాగా చెప్తాం. గోదావరి, నర్మదా అంటాం కానీ పురుషుల పేర్లు చెప్పాం. చెట్లనైనా, గోదావరినైనా, నదులనైనా, రోహిణి, నక్షత్రాలు, ఇవన్నీ కూడా మనకి అమ్మవారి పేర్లతోనే పూజ చేస్తాం. కాబట్టి స్త్రీకి ఆ హిందూ ధర్మమే కాదు, ఈవెన్ క్రైస్తవ ధర్మంలో కూడా, ముస్లిం ధర్మంలో కూడా, ఏ ధర్మంలో అయినా సరే స్త్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానాన్ని ఇస్తారు, గౌరవమైన స్థానాన్ని ఇస్తారు. కాబట్టి అందుకు పెట్టారమ్మా. గురువు గారు, ఇంకోటి వచ్చేసి, ఇప్పటికీ మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పుల్ని వేసుకు వెళ్ళము, చెప్పుల్ని బయటకే వదిలేసి వెళ్తాం. ఎందుకని అంటే, ఇది గుడి కాబట్టి లోపలికి వేసుకొని వెళ్ళకూడదు అన్న, లేకుంటే దానికి సంబంధించి సైంటిఫికల్ గా ఇంకేమైనా ప్రూఫ్ ఏమైనా ఉందంటారా? తప్పకుండా సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. చెప్పులు వేసుకొని వెళ్ళామనుకో, ఆ భూమిలో నుంచి వచ్చేది మనకి బాడీలో ఉన్నది భూమిలోకి వెళ్ళదు, భూమిలో ఉన్నది బాడీలోకి లాక్కోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేవాలయము అనేటటువంటిది పవర్ హౌస్ అంటాం. దేవాలయం ఎలా కడతారు, మనం నిర్మాణం కనుక చూస్తే గోపురం సరదాగా కట్టరు, పిరమిడ్ ఆకారంలో కడతాం. అలాగే కొన్ని నిర్మాణాలు ఇలా గోపురము అవంతా కూడా ఒక పద్ధతిలో చేశారు. మనము విగ్రహం పెడతాం లోపల. విగ్రహం పెట్టిన తర్వాత యంత్ర ప్రతిష్ఠ అనేది ఎందుకు పెట్టారంటే, ఏదో మంత్రాలు చదివేస్తే దేవుడు వచ్చేస్తాడని కాదు. విద్యుత్ తరంగాలు, మంత్రాలు అంటే యంత్రాలు, రాగి రేకులతో 5x5 ఇలాగ రాగి రేకులు 4-5 పెట్టి, వెండి, బంగారము, రత్నము, వజ్రము ఇలాంటి పంచరత్నాలన్నీ వేసి, ధాన్యాదివాసము, జలాదివాసము, ఇవన్నీ క్రియలు పెట్టాం. క్రియలు పెట్టిన తర్వాత ఈ యొక్క మంత్రాలు అనేటటువంటివి
పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకి నేను నీకు చెప్తాను, ఏమంటే మాటలతోనే శక్తి వచ్చేస్తుందా అని నువ్వు అడగొచ్చు. ఖచ్చితంగా వస్తుంది. మాటలతో బ్రిడ్జియే కూలిపోద్ది. సైన్స్లో, ఫిజిక్స్లో రెజనెన్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది మనకి. రెజనెన్స్లో ఏమవుతుందంటే, ఇటలీలో ఒక బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఉన్నప్పుడు మిలిటరీ సైన్యం అంతా కూడా కమాండర్ ఉంటాడు, వెళుతున్నారు లెఫ్ట్ రైట్ అని ఒక రథమాటిక్గా వెళుతున్నారు. ఆ బ్రిడ్జ్ మీదకి రాగానే కమాండర్ ఏం చెప్తాడంటే, బ్రిడ్జ్ పడిపోద్ది కాబట్టి మీరు గబగబా అటు ఇటు ఆడుగా మామూలుగా నడిచేయండి, లెఫ్ట్ రైట్ రథమాటిక్ సౌండ్ చేయొద్దు అంటారు. కారణం ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ యొక్క పౌనఃపుణ్యము, ఈ వ్యక్తులు నడిచేటటువంటి లెఫ్ట్ రైట్ నుంచి చేసేటటువంటి ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు సమానమైనప్పుడు బ్రిడ్జ్ కూలిపోద్ది. అంటే మాటలతో బ్రిడ్జే కూలిపోద్ది, నువ్వు ఎంత ఐరన్ గిల్లర్లు పెట్టినా సరే. అందుకనే మా గోదావరి బ్రిడ్జ్, ప్రకాశం బ్యారేజ్ చూడు, నేను రైల్వే గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి స్వయంగా నా కళ్ళ ముందు కట్టారు. దేవాసింగ్ అని సీనియర్ డివిజనల్ ఇంజనీర్ ఆయన, మా ఇంటి ఎదుర్కొనే రైల్వే ఇంజనీర్. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారు.